హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను రాగి రొట్టె చేయబోతున్నానండి. వాటికి కావాల్సినవి ఒక కప్పు నిండా రాగి పిండి తీసుకున్నానండి, పావు కప్పు బియ్యం పిండి, పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అవి సన్నగా దొరుకున్నాను, ఒక అరచెప్పు వేస్తున్నానండి. పెద్ద సైజు ముక్కలు ఉల్లిపాయలండి, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ మనము కచ్చపచ్చ మిక్సీ పట్టుకుందామండి. మెత్తగా పట్టుకోకూడదు, పేస్ట్ లాగా కచ్చపచ్చ పట్టుకుందాం. కచ్చపచ్చ మిక్సీ పట్టుకున్నాను. నెక్స్ట్ మనం ఈ పిండిలో ఇవన్నీ వేసేద్దామండి. చూసాం కదా, పట్టుకున్నంత ముద్దంతా వేసేద్దాం. ఇంకా మనకు వాటర్ అవసరం లేదండి, మనం ఉల్లిపాయ వేస్తాం కదా, ఇంకా అదే ముద్దలాగా వచ్చేస్తుంది. జీలకర్ర అండి, ఒక స్పూన్ నిండా నూగులు, మనకు సరిపడా సాల్ట్ కొంచెం అండి, చిటికెడు పసుపు, ఆయిల్ 2 స్పూన్లు అండి. బాగా కలుపుకుందాం. మనము గోరెచ్చగా వేడి నీళ్ళు అండి, కొంచెం జల్లుకోవాలి. చపాతి పిండిలాగా కలుపుకోవాలండి. మనము ఎక్కువ జోరైందనుకో మళ్ళీ రొట్టె రాదు. చూడండి, మనకి ఇప్పుడు ముద్ద అవుతుంది చూడండి. ఇలా ఇలా కలుపుకున్నాం అనుకో రొట్టె తట్టుకోవడానికి బాగుంటుందండి, లేదంటే సరిగ్గా రాదు. చూసారు కదండి, మనం పిండి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం ఈ పిండిని. చూసారు కదండి, పిండి బాగా మనం నానిపోయింది. ఇప్పుడు మనం బాగా ఇలా తట్టుకుందాము. చేస్తే ఇలా తట్టుకుంటూ ఉండాలి. మనకి ఎంత పలసం కొస్తే అంత. సరేనండి, ఇది ఇంతే మందం కాల్చుకోవాలి. చూసావు కదండి, అన్ని ఇలా మనం కచ్చిపు తడుపుకొని ఇలా వేడి నీళ్ళ చేయి ముంచుకొని ఇలా చేసామనుకో మన చేతికి ఏమంటుకోకుండా ఇలా బాగా వస్తుందండి. ఇంక అన్ని ఇలా తట్టుకొని మనం పెను మీద కాల్చుకుందాం. పెను వేడెక్కిపోయినాక మనం ఇలా క్లాత్తో తీసేయాలండి, డైరెక్ట్ ఇలా వేసేయాలి, లేదంటే విరిగిపోతుంది రాగి రొట్టె. సరే కదండి, ఇది ఆటోమేటిక్. ఇలా ఇప్పుడు మనము లైట్గా సన్న మంట మీద కాల్చుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే 2-3 రోజులు ఉన్నా కూడా చాలా బాగుంటాయండి. చూసారు కానీ సన్న మంట మీద దోరగా కాల్చుకోవాలి. నెక్స్ట్ మిగతా అన్ని కూడా ఇలానే కాల్చుకుందాం. చూసారండి, అన్ని ఇలా చూడండి చక్కగా వచ్చినాయో ఇలా కాల్చుకోవాలి. చూసారు కదండి, మనం అప్పటికప్పుడు ఇంట్లో చేసుకుంటేది రాగి రొట్టె. చూడండి, దానికి కాంబినేషన్ మామిడికాయ పచ్చడి, రాయితా అండి. ఇలా ఇంట్లో తయారు చేసుకుని తినండి, చాలా బాగుంటుందండి. హెల్దీ టేస్ట్ అండి. సేమ్ నేను చేసినట్టు చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి.